నమస్తే, వెల్కమ్ టు ఫోకస్. ట్రంప్ సెకండ్ టర్మ్ షాక్ల మీద షాక్లు ఇస్తూ సాగుతోంది. 10 నెలల్లో ఎన్నో కాంట్రవర్సీలకు తెరతీశారు. అమెరికాలో ఉంటున్న విదేశీయులకే కాదు, బయట దేశాల్లోని అమెరికన్లకు సైతం విసుగు తెప్పిస్తున్నారు పెద్దన్న. చివరకు ఆ దేశ పౌరసత్వాన్నే వదులుకోవడానికి సిద్ధమయ్యారు ప్రవాస అమెరికన్లు. ఎందుకిలా? కారణాలేంటి? డాలర్ డ్రీమ్స్ ఢమాల్, గ్రీన్ కార్డు ట్రబుల్స్ డబుల్. అమెరికా అంటే క్రేజ్ తగ్గుతోందా? రోజుకో కొత్త రూల్ టెన్షన్ పెడుతోందా? పెద్దన్న తలతిక్క నిర్ణయాలే కారణమా? యుఎస్ వెళ్లేవారి సంఖ్య తగ్గుతోందా? అదే టైంలో వీడేవారి సంఖ్య పెరుగుతోందా? విదేశాల్లో ఉన్న అమెరికన్లు పౌరసత్వాన్ని వదులుకుంటున్నారా? ఎందుకు ఈ పరిస్థితి? ముందు ముందు ఎలా ఉండబోతోంది? అమెరికా అంటే క్రేజ్, సూపర్ లైఫ్. అక్కడికి వెళితే వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండేది కాదు. డాలర్లకు డాలర్లు, బిందాస్ లైఫ్ జర్నీ. ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు టోటల్ సీన్ రివర్స్. స్వర్గధామం అనే కంటే నరకకూపంగా మారుతోందంటే బెటరేమో. ఎందుకంటే ట్రంప్ తలతిక్క నిర్ణయాలు అలా ఉన్నాయి. రోజుకో కొత్త రూల్, పూటకో నిబంధన మార్పు. ఎప్పుడేం చేస్తారోననే టెన్షన్. ట్రంప్ రెండోసారి వచ్చాక అమెరికాలో విదేశీయులకు కష్టాలు రెట్టింపయ్యాయి. భారతీయుల పరిస్థితి ఇక చెప్పాల్సిన పనే లేదు. దోస్త్ మేరా దోస్త్ అంటూనే ట్రంప్ సెగపెడుతున్నారు. ఆయన ఎప్పుడైతే పీఠమెక్కారో అప్పుడే పీకల్లోతు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఏదో ఒకటో రెండో నిర్ణయాలు తీసుకుని వదిలేస్తారులే అనుకున్నారంతా. కానీ వచ్చింది మొదలు వరుస పెట్టి ఇబ్బందికర పరిస్థితులు కల్పిస్తూనే ఉన్నారు. పట్టుమని 10 నెలల్లోనే 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో పరేషాన్ చేశారు. మరో 3 ఏళ్లు ఎలా ఉంటుందో తలుచుకుంటూనే ముచ్చెమటలు పట్టేలా ఉంది సిచ్యుయేషన్. చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులే కాదు, గ్రీన్ కార్డుదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. శాశ్వతంగా అక్కడే ఉంటున్న ప్రవాసుల్లో కలవరం మొదలైంది. ట్రంప్ టూ మచ్ దూకుడు వారిని ఇబ్బంది పెడుతోంది. అంతేకాదు, విదేశాల్లో ఉంటున్న అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. ఆ దేశ పౌరసత్వాన్ని సైతం వదులుకోవడానికి సిద్ధపడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అమెరికా పౌరసత్వం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కల. ఏళ్లకు ఏళ్లు దీనికోసం నిరీక్షిస్తూ ఉంటారు. కానీ ట్రంప్ తాజా నిర్ణయాలతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఉన్న పౌరసత్వాన్ని వదులుకోవడానికి విదేశాల్లో ఉన్న అమెరికన్లు ఆలోచిస్తున్నారు. అనేక మంది అమెరికన్లు తమ దేశ పౌరసత్వాన్ని వదులుకోవడం క్రమంగా పెరుగుతోందని ఓ సర్వే తేల్చింది. పన్నుల విధానం, చట్టపరమైన అంశాలకు తోడు దేశ రాజకీయాల తీరు పట్ల వీరు అనాసక్తి కనబరుస్తున్నట్లు బయటపెట్టింది. విదేశాల్లో ఉన్న అమెరికన్లలో దాదాపు సగం మంది తమ పౌరసత్వాన్ని వదులుకునే యోచనలో ఉన్నట్లు తేల్చి చెప్పింది. 2024లో పౌరసత్వం త్యజించే ఉద్దేశం ఉన్న అమెరికన్ల సంఖ్య 30%, 2025లో 49%కి పెరిగిందని ఆ సర్వే తెలిపింది. దాదాపు 1100 మందిని సర్వే చేసింది. క్యాపిటల్ భవనం అల్లర్లు, గన్ కల్చర్ పెరగడం, ఓటింగ్ హక్కులు కోల్పోతూ ఉండడం వంటి కారణాలను చూపారు. పౌరసత్వం వదులుకునేందుకు పన్నుల విధానమే ప్రధాన కారణమని 61% మంది, అమెరికా ప్రభుత్వం, అక్కడి రాజకీయాల తీరే ఈ అసంతృప్తికి కారణమని 51% మంది చెప్పుకొచ్చారు. ఈ ఏడాది జనవరిలో అమెరికా పౌరసత్వం వదులుకునే అంశంపై వచ్చే విచారణల సంఖ్య 300% పెరిగినట్లు కెనడాకు చెందిన ఓ ఇమ్మిగ్రేషన్ సేవల సంస్థ సైతం సర్వేలో తెలిపింది. అమెరికన్లు ప్రపంచంలో ఎక్కడ నివసిస్తున్నా ఏటా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయాల్సిందే, లేదంటే జరిమానాలు ఉంటాయి. ఈ విధానం తలనొప్పిగా మారిందనే భావన అనేక మంది ప్రవాస అమెరికన్లలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఓవైపు పన్నుల విధానం, లాజిస్టికల్ సమస్యలతో గతంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకునేవారని ఇప్పుడు రాజకీయాల తీరు కూడా పౌరసత్వం వదులుకోవడంలో ప్రధాన అంశంగా మారుతోందని అంటున్నారు ఇమ్మిగ్రేషన్ నిపుణులు. వలసదారుల్లోనైతే నిత్యం వణుకే. డిపోర్టేషన్తో దడపుట్టించిన ట్రంప్ నాటి నుంచి నేటి దాకా ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అనూహ్య నిర్ణయాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. వలసల నియంత్రణ దిశగా ట్రంప్ యంత్రాంగం మరో నిర్ణయం తీసుకుంది. అమెరికాయేతర పౌరులు దేశం వీడే లేక దేశంలో కడుగుపెట్టే సమయంలో ఎంట్రీ ఎగ్జిట్లో ఫోటోలు తీయబోతున్నారు అధికారులు. గ్రీన్ కార్డుదారులతో పాటు వలసదారులందరికీ ఈ నయా రూల్ వర్తించబోతోంది. ఫెడరల్ రిజిస్టర్లో తాజాగా ఈ నిబంధనలు ప్రచురించారు. వాటి ఆధారంగా ఏ మార్గంలో అయినా దేశాన్ని వీడే, దేశంలో కడుగుపెట్టే వారి ఫోటోలు, డేటా సేకరణను యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ పెంచనుంది. ఫేక్ ట్రావెల్ పేపర్లను గుర్తించేందుకు, జాతీయ భద్రతను బలోపేతం చేసేందుకు డిసెంబర్ 26 నుంచి ఈ నిబంధనలను అమలు చేయబోతోంది. వివిధ మార్గాల్లో ఇమ్మిగ్రేషన్ చట్టాల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేవారిని వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దేశంలోనే ఉంటున్న వారిని గుర్తించేందుకు వీలవుతుందని ట్రంప్ యంత్రాంగం ఆలోచిస్తోంది. 2021లోనే ఈ కొత్త నియంత్రణలను ప్రతిపాదించగా ఇప్పుడు పూర్తి స్థాయిలో సాంకేతికత ఉపయోగించి అక్రమ వలసదారులకు చెక్ పెట్టనున్నారు. ఇలా పదుల సంఖ్యలో వచ్చిన నిబంధనలు అక్కడున్నోళ్ల గుండెల్లో భయం పుట్టిస్తున్నాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్తో
అమెరికన్లకు ఎంత లాభమో కానీ విదేశీయులకు మాత్రం చుక్కలు చూపిస్తోంది. H1B వీసాలకు సంబంధించి విధిస్తున్న నిబంధనలు భారంగా మారుతున్నాయి. వాటి వార్షిక రుసుమును ఒకేసారి $1,00,000 పెంచేసి షాక్ ఇచ్చారు. తర్వాత పలు సవరణలు చేశారు. ఈ వీసా వ్యవస్థను సరిదిద్దడానికి, అమెరికన్లకు ప్రాధాన్యం ఇవ్వడానికి $1,00,000 ఫీజు నిర్ణయం తీసుకున్నారు. వీసాదారుల మెడపై ట్రంప్ కత్తి ఎప్పుడూ వేలాడుతూనే ఉంటోంది. తాజాగా గ్రీన్ కార్డ్ ఆశలపై నీళ్లు చల్లారు ట్రంప్. 2028 వరకు భారతీయులకు ఛాన్సే లేదు. గత 5 ఏళ్లలో ఏ దేశం నుంచైనా 50,000 మంది కంటే తక్కువ మంది అమెరికాకు వలస వచ్చి ఉంటే ఆ దేశ పౌరులు మాత్రమే ఈ లాటరీకి అర్హులు. భారత్ నుంచి అమెరికాకు వెళుతున్న వారి సంఖ్య ఈ పరిమితిని ఎప్పుడో దాటేసింది. దీంతో భారతీయులు ఆటోమేటిక్గా ఈ లాటరీకి అనర్హులు. అమెరికా ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2021లో 93,000 మంది, 2022లో 1,27,000 మంది, 2023లో 78,000 మంది భారతీయులు అమెరికాకు వలస వెళ్లారు. ప్రధానంగా 2022లో ఇతర దేశాల నుంచి వచ్చిన మొత్తం వలసదారుల కంటే భారతీయుల సంఖ్యే ఎక్కువ. దీని కారణంగానే 2028 వరకు డీవీ లాటరీ జాబితాలో భారత్కు చోటు దక్కలేదు. భారత్తో పాటు చైనా, దక్షిణ కొరియా, కెనడా, పాకిస్తాన్ కూడా 2026 డీవీ లాటరీకి అనర్హుల జాబితాలో ఉన్నాయి. ఈ లాటరీ మార్గం మూసుకుపోవడంతో H1B వీసాను శాశ్వత నివాసంగా మార్చుకోవడం, పెట్టుబడుల ఆధారిత వలస, కుటుంబ స్పాన్సర్షిప్ వంటి పరిమిత మార్గాలు మాత్రమే భారతీయులకు అందుబాటులో ఉన్నాయి. గతంలో అమెరికాలో ఇలా ఉండేది కాదు. అక్కడికి వెళ్లారంటే తిరిగి చూసుకునే అవసరం రాకపోయేది. 10 ఏళ్లు కష్టపడితే తర్వాత ఇండియా వచ్చి హాయిగా బతికేయచ్చు అనుకునేవాళ్లు ఎక్కువ మంది. లేదంటే అక్కడే ఎంతోమంది సెటిల్ అయ్యేవాళ్లు. ఎంఎస్ కోసం వెళ్లిన విద్యార్థులు పార్ట్ టైం జాబ్లు చేస్తూ జాలీగా గడిపేవాళ్లు. తర్వాత అక్కడే మంచి ఉద్యోగం చూసుకుని సెటిల్ అయ్యేవాళ్లు. కానీ ట్రంప్ రెండోసారి వచ్చాక ఈ సిచ్యువేషన్ లేదు. షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. దీంతో అమెరికాలో ఉండటం కన్నా ఇండియా వెళ్లిపోవడమే బెటర్ అనుకునేలా పరిస్థితులు దాపురించాయి. మాస్ డిపోర్టేషన్, అరెస్టులు, చట్టపరమైన ప్రవేశాలపై ఆంక్షలతో అమెరికా విరుచుకుపడుతోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. దీంతో బంగారు భవిష్యత్తును తలుచుకుంటూ ఆ దేశానికి వెళ్లాలి అనుకునే వారి సంఖ్య తగ్గిపోతోంది. యుఎస్ వెళ్లే భారతీయ స్టూడెంట్స్ సంఖ్య సగానికి సగం తగ్గింది. అంతేకాదు సందర్శకులు రికార్డ్ స్థాయిలో తగ్గారు. కొన్నేళ్లుగా ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం భారత యువత ఎక్కువగా అమెరికా వెళుతోంది. అగ్రరాజ్యంలో ఉన్న విదేశీ విద్యార్థుల్లో ఇండియన్ స్టూడెంట్సే ఎక్కువ. ఉన్నత చదువులతో పాటు పనిచేసుకునే సౌలభ్యం ఉండడంతో భారత విద్యార్థుల్లో అధిక శాతం అమెరికా వైపు మొగ్గు చూపారు. దీంతో అమెరికాలోని విదేశీ విద్యార్థుల్లో సంఖ్యాపరంగా భారతీయులు టాప్లో ఉండేవారు. కానీ ట్రంప్ సెకండ్ టర్మ్ దీన్ని పూర్తిగా మార్చేసింది. ఆ దేశానికి వెళ్లడానికంటే మరో బెటర్ ఆప్షన్ చూసుకుంటున్నారు ఇండియన్స్. H1B వీసాకు ప్రతి ఏటా 90 లక్షల రూపాయల వరకు కంపెనీలు చెల్లించాలని నిబంధన పెట్టడంతో ఉద్యోగాలపై ప్రభావం పడింది. కొన్ని నెలలుగా ఇమ్మిగ్రేషన్ విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. వీసా నిబంధనలు కఠినతరం చేయడంతో భారతీయులు ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తోంది. వీసా జారీ ప్రక్రియలో జాప్యం, తిరస్కరణలతో భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల సంఖ్య 46% తగ్గింది. దాదాపు సగానికి సగం తగ్గిపోయింది. ఈ ఏడాది జూలై, ఆగస్టుల్లో అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య అంతకు ముందుతో పోలిస్తే సగం మేర తగ్గింది. ఈ ఆగస్టులో అమెరికాకు వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 41,450. గతేడాది ఆగస్టులో మాత్రం ఏకంగా 74,825 మంది భారతీయ విద్యార్థులు అమెరికా వెళ్లారు. గత ఏడాది జూలైలో 24,298 మంది వెళ్లగా ఈ ఏడాది వారి సంఖ్య 13,027కు పడిపోయింది. అంతేకాదు ఓపీటీ ప్రోగ్రాం లేని పక్షంలో 54% మంది విద్యార్థులు అమెరికా యూనివర్సిటీలకు వెళ్లరని కూడా లెక్కలు చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి మే మధ్య కాలంలో భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. కోవిడ్ తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో వీసాలు జారీ కావడం ఇదే తొలిసారి. ట్రంప్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లే అమెరికాకు భారతీయుల రాక తగ్గిపోయింది. వీసా ఇంటర్వ్యూల వాయిదా, సోషల్ మీడియా ప్రొఫైల్స్పై నిఘా వంటివన్నీ ప్రతికూల ప్రభావం చూపాయి. యుఎస్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందేవారికి మార్చి, మే నెల మధ్యకాలం అత్యంత కీలకమైనది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో అడ్మిషన్లు పొందే విదేశీ విద్యార్థులు మార్చి, మే నెలల్లోనే వీసాలకు రెడీ అవుతారు. కానీ ఈ టైంలో వీసాల జారీ ఏకంగా 27% మేర తగ్గింది. 2024లో అమెరికాకు వెళ్లిన విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 27%. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది 11.8% ఎక్కువ. ఇక గతేడాది ఓపీటీ ఎంచుకున్న విదేశీ విద్యార్థుల్లో భారతీయుల వాటా 48%, చైనా వాసుల వాటా 20.4%. సాధారణంగా యుఎస్ విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యే ఆగస్టులో అమెరికా 3,13,138 విద్యార్థి వీసాలు జారీ చేసింది. గత ఏడాది ఇదే సమయానికి అగ్రదేశానికి వెళ్లిన విద్యార్థుల సంఖ్యలో భారత్ ముందంజలో ఉండగా ఈసారి ఆ సంఖ్య భారీగా తగ్గింది.
మరోవైపు చైనా విద్యార్థులకు యుఎస్ 86,647 వీసాలు జారీ చేసింది. భారతీయులకు జారీ చేసిన వీసాల సంఖ్య కంటే ఇది రెట్టింపు. లక్షల్లో అప్పులు చేసి మరీ విదేశాలకు వెళ్లి చదువుకుంటున్న వారికి కొత్త కొత్త నిబంధనలు మరింత సవాలుగా మారాయి. గతంలో ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన విద్యార్థులు తమ కోర్సు పూర్తయ్యే వరకు అమెరికాలోనే చట్టబద్ధంగా ఉండేవారు. కానీ యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తెచ్చిన కొత్త నిబంధన ప్రకారం స్టూడెంట్ వీసాను గరిష్టంగా 4 ఏళ్లకు మాత్రమే పరిమితం చేశారు. ఈ సమయంలోగా విద్యార్థులు తమ కోర్సు పూర్తి కాకపోతే వీసా పొడిగింపు కోసం మళ్లీ యుఎస్సిఐఎస్కు దరఖాస్తు చేసుకోవాలి. వీసా పొడిగిస్తారా అంటే ఖచ్చితమైన హామీలేమీ లేవు. జాతీయ భద్రత కోసమని చెబుతూ ట్రంప్ సర్కార్ రూల్స్ను స్ట్రిక్ట్ చేసింది. దీనిలో భాగంగా మొత్తం 5.5 కోట్ల వీసాలను రివ్యూ చేస్తోంది. ఇందులో వీసా పూర్తయిన తర్వాత కూడా అక్కడే ఉండటం, క్రిమినల్ చర్యలకు పాల్పడడం, ప్రజా భద్రతకు ఆటంకం కల్పించడం, ఉగ్రవాద లింకులు వంటివి ఏమైనా ఉల్లంఘనలు ఉన్నాయా లేదా అని గుర్తిస్తోంది. అమెరికాలో చట్టబద్ధమైన వీసాలతో వెళ్లిన వారి సోషల్ మీడియా అకౌంట్లు, లా ఎన్ఫోర్స్మెంట్, ఇమ్మిగ్రేషన్ రికార్డులను చెక్ చేస్తున్నారు అధికారులు. వీసాదారులకు వారి సొంత దేశాల్లో ఏమైనా క్రైమ్ రికార్డులు ఉన్నాయా లేదా అనేది కూడా పరిశీలిస్తున్నారు. ఇదే కాకుండా అమెరికాలో ఉన్న వీసా హోల్డర్ల పన్ను రికార్డులను ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ సంస్థ నుంచి సేకరించిన వివరాలను విశ్లేషించి ఏమైనా ఉల్లంఘనలకు పాల్పడ్డారా అని ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఎవరి రికార్డుల్లోనైనా ఉల్లంఘనలను గుర్తిస్తే వారి వీసాలను రద్దు చేసి స్వదేశాలకు పంపిస్తుంది. టూరిజం, బిజినెస్, స్టడీ, B1, B2 విజిటర్ వీసాలు, F1 విద్యార్థి వీసాలు, H1B వర్క్తో పాటు యాక్టివ్ నాన్ ఇమిగ్రెంట్ వీసాలు కలిగిన వారు అమెరికాలో 50 లక్షల మంది వరకు భారతీయులు ఉన్నారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వీరికి ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయా అనే ఆందోళన నెలకొంది. ఇక ఆ మధ్య భారతీయ ట్రక్ డ్రైవర్ హర్జీందర్ సింగ్ చేసిన నిర్వాకంతో భారత్ నుంచి వచ్చేవాళ్లే కాదు, ఇతర ఏ దేశస్థులు అమెరికాలో ట్రక్కు తోలడానికి వీల్లేదని ట్రంప్ సర్కార్ స్పష్టం చేసింది. ఇంతకుముందు వరకు పాలస్తీనా అనుకూలమైన, ఇజ్రాయెల్కి వ్యతిరేకమైన కార్యక్రమాల్లో పాల్గొన్న వారిని దృష్టిలో ఉంచుకుని వీసాలను సమీక్షించేది అమెరికా. ఇప్పుడు ఈ పరిస్థితి మారిపోయింది. అందరిపైన ఇలాంటి రివ్యూస్ చేస్తున్నారు. ట్రంప్ జనవరిలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వీసా గడువు ముగిసిన తర్వాత ఉండటం, దాడులు చేయడం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడం వంటి కారణాలతో 6,000 విద్యార్థుల వీసాలను రద్దు చేశారు. ఇందులో 300 మందిపై ఉగ్రవాదులకు మద్దతిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అమెరికాలో పర్యటించే భారతీయ సందర్శకుల సంఖ్య సైతం తగ్గింది. ఏటా జూన్లో అమెరికాకు భారతీయ సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. గత జూన్లో 2,30,000 మంది వెళ్లగా ఈ ఏడాది జూన్లో 2,10,000 మంది వెళ్లారు. అంటే 8% తగ్గుదల నమోదైంది. ఈ స్థాయిలో తగ్గుదల నమోదు కావడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి. గత జూలైలో కన్నా ఈ ఏడాది జూలైలో 5.5% తగ్గుదల కనిపించింది. ఓవరాల్గా కొన్ని నెలల నుంచి అమెరికాకు ఇతర దేశాల నుంచి వెళ్లే సందర్శకులు తగ్గిపోతున్నారు. అమెరికాలో ఉన్నంతసేపు వీసా నిబంధనలకు కట్టుబడి ఉండటం, వీసాపై ఎంత సమయం ఉంది, ఏ పని కోసం వచ్చారు వంటి వాటి గురించి జాగ్రత్తగా ఉండాలి. టూరిస్ట్ వీసాపై వచ్చి వర్క్ చేయడం, వీసా గడువు ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండడం లాంటివి చేస్తే ట్రబుల్స్ తప్పవు. వీసా, పాస్పోర్ట్, వర్క్ పర్మిట్లు వంటి డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకుని దగ్గర ఉంచుకోవాలి. లేదంటే సమస్యలు తప్పవని నిపుణులు అంటున్నారు. టారిఫ్లు భయపెడుతున్నాయి. గన్ కల్చర్ కలవరపెడుతోంది. ఆర్థిక సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ స్లోగన్తో తీసుకున్న డెసిషన్స్ బెడిసి కొడుతున్నాయి. పెద్దన్న నియంతృత్వ పాలనతో నో కింగ్స్ ఉద్యమం ఎగిసిపడింది. అగ్రరాజ్యాన్ని ట్రంప్ భ్రష్టు పట్టిస్తున్నారా? అమెరికన్ల అసంతృప్తికి ఇదే కారణమా? డాలర్ డ్రీమ్స్ కుప్పకూలుతున్నాయి. ట్రంప్ ఆంక్షలు ఆశల్ని ఆవిరి చేస్తున్నాయి. అమెరికా లాంటి సంపన్న దేశాలకు వెళ్లే విదేశీయుల కలలు చెదిరిపోతున్నాయి. పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు, యుఎస్ సిటిజన్ అని చెప్పుకునే రోజులు పోయాయి. H1B నిబంధనలతో చదువులు, ఉద్యోగాలపై ప్రభావం పడుతోంది. పార్ట్ టైం ఉద్యోగాల్లో కలవరం. అక్కడున్నోళ్లకే కాదు, ఇక్కడున్న పేరెంట్స్కు ఆందోళన తప్పడం లేదు. ఒకప్పుడు అమెరికా భూతల స్వర్గం, ఇప్పుడు నిత్య నరకం. ఓవైపు అరాచకాలు, మరోవైపు ట్రంప్ చెత్త కండిషన్లు తెగ టెన్షన్ పెడుతున్నాయి. పెద్దన్న ఎప్పుడు ఏ రూల్ బాంబ్ పేలుస్తాడోననే ఆందోళన అక్కడున్న భారతీయుల్ని వెంటాడుతోంది. దీనికి తోడు నల్లజాతీయుల అరాచకాలు కలవరపెడుతున్నాయి. ఈ కష్టాలన్నీ ఓర్చుకుని ఉన్నా అక్కడ జరుగుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా గన్ కల్చర్ ప్రాణాలు తోడేస్తోంది. అమెరికన్ల జేబుల్లో పెన్నుల్లా గన్నులుంటాయి. అక్కడున్న జనాభా కంటే తుపాకులే రెట్టింపుగా ఉన్నాయి. ఎప్పుడు ఎక్కడ తూటా పేలుతుందో తెలియని పరిస్థితి. తరచూ ఎక్కడో ఓ చోట కాల్పుల కలకలం రేగుతూనే ఉంటుంది. నల్లజాతీయుల కాల్పుల్లో ఇప్పటికే ఎందరో బలయ్యారు. ఈ గన్ కల్చర్ అక్కడున్న విదేశీయుల్నే కాదు, బయట ఉన్న అమెరికన్లకు ఆందోళన కలిగిస్తోంది. పౌరసత్వాన్ని వదులుకోవడానికి ఇది కూడా ఓ కారణం. ఇక అమెరికాలో తూటాలకు 5 ఏళ్లలో 120 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే.
2020 జూన్ నుంచి 2024 జూన్ వరకు 108 మంది భారత విద్యార్థులు మరణించారు. గత ఏడాది నుంచి ఇప్పటి వరకు మరో 10 మంది వరకు చనిపోయారు. ఈ అధికారిక లెక్కల కంటే భారతీయుల మరణాల సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ప్రమాదాలు, దొంగతనాలు, తుపాకీ కాల్పుల కారణంగా ఎక్కువ మంది చనిపోతున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఈ గన్ కల్చర్ కూడా అమెరికాకు వెళ్లే వారిని కలవరపెడుతోంది. అక్కడికెళ్లి ఇబ్బందులు పడేదానికంటే ఇక్కడే ఏదో మంచి ఉద్యోగం చేసుకుందామనే ఆలోచన చేస్తున్నారు. దీంతో అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య తగ్గుతోంది. ట్రంప్ వచ్చి పట్టుమని 10 నెలలే, కానీ ఎన్నో చెత్త నిర్ణయాలు, మరెన్నో కాంట్రవర్సీలు. అటు అమెరికన్లకు, ఇటు అక్కడున్న విదేశీయులకు కంటి మీద కునుకు లేదు. ఫలితంగా అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆందోళనలు. ట్రంప్ నియంతృత్వ పాలనే ఇందుకు కారణం. ఆయన నిర్ణయాలు బెడిసికొడుతున్నాయి. అమెరికా వాసులు తిరగబడ్డానికి కారణమయ్యాయి. ఏకంగా 70 లక్షల మంది అమెరికన్లు రోడ్డెక్కారు. 50 రాష్ట్రాల్లో 2700 నగరాల్లో నో కింగ్స్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడింది. నువ్వు మాకొద్దు బాబోయ్ అనేదాకా పరిస్థితి వచ్చింది. ఏ నిర్ణయం తీసుకున్నా ఇంటా బయటా నిరసనలే. లక్షలాది మందిపై ప్రభావం చూపుతున్నా అదే మొండిపట్టు వీడటం లేదు. రాచరిక పాలన సాగిస్తున్నారంటూ మొత్తుకుంటున్నా ట్రంప్ ఏమాత్రం మారడం లేదు. ఈ 10 నెలల కాలంలో వలసలపై ఎన్నో కఠిన నియంత్రణ చర్యలు తీసుకున్నారు ట్రంప్. ఉద్యోగుల్ని తొలగించడం, వలసలపై దాడులు, బహిష్కరణలతో టెన్షన్ పెట్టారు. సంస్కరణల పేరుతో ఎలాన్ మస్క్ నేతృత్వంలో డోజ్ను ఏర్పాటు చేసి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించారు. జన్మతహా పౌరసత్వం రద్దు, ట్రాన్స్జెండర్ల రక్షణ, అక్రమ వలసలు వంటి అంశాల్లో కీలక మార్పులు చేశారు. అమెరికా వ్యాప్తంగా వలసదారులపై అధికారుల సోదాలు కాంట్రవర్సీకి తెరతీశాయి. ట్రంప్ పాలనలో నియంతృత్వ ధోరణి కనిపిస్తోంది. ఎవరినీ లెక్క చేయని రీతిలో నిర్ణయాలు ఉంటున్నాయి. దీనికి తోడు ఆయన కార్యవర్గ సభ్యులు ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తూ ఉండడం అమెరికన్లకు ఆందోళన కలిగిస్తోంది. మీడియాపై దాడులు, రాజకీయ ప్రత్యర్థులపై కేసులు, వలసదారులపై కఠిన చర్యలు, నేషనల్ గార్డ్ బలగాల వినియోగం ఇవన్నీ రాచరిక పాలనను తలపిస్తున్నాయని 3 సార్లు నో కింగ్స్ ఆందోళనలు జరిగాయి. తమకు అలాంటి పాలన అవసరం లేదని తెగేసి చెప్పేదాకా సిచ్యువేషన్ వెళ్ళింది. నిజానికి మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో ట్రంప్ తీసుకున్న వైల్డ్ డెసిషన్స్ బూమరాంగ్ అయ్యాయి. విదేశాల సంగతి పక్కన పెడితే అమెరికన్లపై మాత్రం తీవ్ర ప్రభావం చూపాయి. ట్రంప్ అన్నట్లు ఏదీ వర్కౌట్ కాలేదు. పెద్దన్న నియంతృత్వానికి తోడు నిరుద్యోగిత పెరగడం ఆందోళనలకు ఆజ్యం పోసింది. ఇక ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు. ట్రంప్ రెండోసారి వచ్చాక పరిస్థితులు మారతాయనుకుంటే మరింత దిగజారాయి. వాస్తవానికి ఎన్నో ఏళ్లుగా అమెరికా పరిస్థితి బాలేదు. డబ్బులు లేక ఎన్నో అవస్థలు పడుతోంది. ఇలాంటి టైంలో మరోసారి అధికారం ఇస్తే అంతా మార్చేస్తానని ట్రంప్ ఎన్నికల్లో తెగ ప్రచారం చేసుకున్నారు. ఇది నమ్మిన అమెరికా వాసులు రెండోసారి పగ్గాలు అప్పగించారు. కానీ వైట్ హౌస్లో అడుగుపెట్టాక టోటల్ సీన్ రివర్స్. పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి టకటకా అన్నీ తలతిక్క నిర్ణయాలు తీసేసుకున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో వైల్డ్ డెసిషన్స్కు తెరతీశారు. ఈ ఏడాది జనవరి 20 నుంచి మొదలైన వివాదాస్పద నిర్ణయాలు 10 నెలలుగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ 10 నెలల్లో అన్నీ వివాదాస్పద నిర్ణయాలే. ఏది చేసినా తమ మాటే వినాలనే పంతం. ఈ అంశాన్ని తీసుకున్నా వామ్మో ట్రంప్ అనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటు సుంకాల పెంపు దగ్గర నుంచి మొదలుకొని అక్రమ వలసలపై ఉక్కుపాదం, పలు దేశాల యుద్ధాలపై తనకు తానుగా కల్పించుకున్న మధ్యవర్తిత్వం, ఇలా ప్రతిదీ ట్రంప్కు ముడిపడే ఉంది. ఏ దేశాన్నైనా ఏ రకంగానైనా తమ గుప్పిట్లో పెట్టుకోవాలనే ఆలోచనతో ట్రంప్ ఉన్నారు. అంతేకాదు అమెరికన్లకు సైతం ఇబ్బంది కలిగించేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. చివరకు అగ్రరాజ్యం మరింత ఆర్థిక సంక్షోభంలో పడేలా చేశారు ట్రంప్. ఇదే విదేశాల్లో ఉన్న అమెరికన్లను అసంతృప్తికి గురిచేసింది. దేశ ఆరోగ్య రక్షణ వ్యవస్థను దెబ్బతీయడం, సంపన్న వర్గాలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి ప్రధాన కారణాలు. ముఖ్యంగా ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టాక అమెరికా నగరాల్లోకి నేషనల్ గార్డ్స్, మెరైన్ కమాండోలను పంపించడం, ప్రజాధనాన్ని వ్యక్తిగత ప్రచారం కోసం దుర్వినియోగం చేయడం, కోర్టులను ధిక్కరిస్తూ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడం, తగిన ప్రాసెస్ లేకుండా వలసదారుల్ని బహిష్కరించడం వంటివి ఉన్నాయి. ట్రంప్ టారిఫ్లతో అమెరికాలో ధరలు పెరగడం మరో కారణం. ఇలాంటి ఎన్నో అంశాలు అమెరికన్లను ఉద్యమం దిశగా నడిపించాయి. ట్రంప్ టారిఫ్ ప్లాన్ బెడిసికొట్టింది. అమెరికా ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతుందనుకుంటే అసలుకే ఎసరు తెచ్చింది. సుంకాల పెంపుతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అంతేకాదు అమెరికాలో వస్తువుల రేట్లు పెరగడానికి కారణమైంది. ట్రంప్ అనుకున్నదేమీ జరగలేదు. పైగా మరిన్ని కష్టాలను కొని తెచ్చింది. టారిఫ్లతో విపరీతమైన డబ్బు వచ్చేస్తుంది, అమెరికా రిచ్ అయిపోతుంది అనుకున్నారు. కానీ సుంకాల పెంపుతో అమెరికా పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయింది. ఆర్థిక మాంద్యం అంచుల్లోకి వెళ్ళింది. కెనడా, మెక్సికో, చైనా, భారత్ లాంటి దేశాల మీద అదనపు సుంకాలతో ట్రంప్ విరుచుకుపడడం అమెరికానే దెబ్బకొట్టింది. ఈ దేశాల నుంచి యుఎస్కు దిగుమతయ్యే వస్తువుల సంఖ్య తగ్గిపోయింది. ఒకవేళ వచ్చినా అధిక సుంకాలు చెల్లించాల్సి రావడంతో రేట్లను విపరీతంగా పెంచేశారు.
దీంతో ఈ భారమంతా అమెరికన్లపై పడింది. ఇటీవలి కాలంలో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు ట్రంప్. సంస్కరణల పేరుతో ఊహించని నిర్ణయాలు తీసుకుంటూ వందలాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో విరుచుకుపడుతున్నారు. దీంతో ఆయన పాలనా తీరుపై ప్రపంచ దేశాలతో పాటు అమెరికాలోనూ తీవ్ర వ్యతిరేకత విపరీతంగా వస్తోంది. ట్రంప్ తీసుకునే ఏ డిసిషన్ అయినా ఎందులోనైనా ఆయన స్వార్థమే కనిపిస్తోంది. చివరకు ఆయన తీరు అమెరికన్లను కలవరపెడుతోంది. ఇలాంటి ప్రెసిడెంట్ మాకొద్దు అనేదాకా వెళ్ళింది. ఇప్పుడు విదేశాల్లో ఉన్న అమెరికన్లు సైతం పౌరసత్వం వదులుకోవడానికి సిద్ధమవుతున్నారంటే ట్రంప్ టార్చర్ ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది.